ఉండే పనివాడివి నీవు. మన వాళ్ళంటే అగో నీ వాళ్ళు నా వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చారా? అది కాదు మండలం అంటే ఇప్పుడు నేను కూడా మీ ఇంటి మనసు కాదు పనివాడి. అదే నేను అనుకున్నా నన్ను మహారాణి అనబోయావా? అదే అదే మహారాణి వచ్చింది లీలావతి. అంతఃపురమందు ప్రవేశపెట్టు. అవ్వా ఏమైనా లోపడదా కడరా సరే నమ్మన్నారా? సరే వస్తారు పర్లేదు. లోడు బండి సింగల్ బండి స్వామి వీటిలో ఉందనమ్మయ్యా. దీర్ఘాయు సుమంగళి భవతు. చంపిన పిరికి పొంద మీద పగబెచ్చుకున్నారు. దేవతలందరూ నన్ను చంపాలని కావున దొమిదోడి పండగము వేసి ఉన్నారట. అందుకే ప్రాణము పోకుండగా దాత విధాత అయిన బ్రహ్మదేవుడి గురించి మందరాత్రి పర్వతముకు వెళ్ళి అఘోరముగా తపస్సు ప్రారంభించి ప్రాణము పోకుండా వరమ సంపాదించుకుని వస్తానని నా యొక్క హృదయమందు ఉన్నది. కానీ భార్యను ఎరగినది భర్త ఏ పని చేసినా సఫలము కాదు అని నీ ఎంత పడి యంత్రము నేను పిలిపించి ఉంటే మీ సెలవు కావాలి. మళ్ళీ గారు చెప్పిన బాబాకుడైనా ఈ ప్రపంచంలో బతకడానికి ఎవరు లేదు. నీవన్నట్టుగానే తప్పనిసరిగా ఎవరి గురించి తపస్సు చేస్తావో అది ఏ విధంగా చెప్పుతావు స్వామి. అది వాడు పిరికి పంద, వాడు శూకరమనగా పంది అవతారం దాచి ఉన్నాడు నేర్చుడు. అన్నయ్య స్వామి మంగళకార శుభంగా నీ మనసులో ఏమన్నా కావున ఆలోచిస్తావా? ఏ ఆలోచన లేదు స్వామి. ఎందుకయ్యా నాకు దురాలోచన ఎప్పుడు ఉండదయ్యా. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు చెప్పుతావో అప్పుడే మనకు అన్నమే చేకూరుతుంది. జ్యోతి ఎలా ఆరిపోయారు, ఎందుకు ఆరిపోయాది అది నాకు తెలవాలి. అమ్మతోడు ఊకరణ మంగళాడు ఎందుకు పట్టుకొచ్చు? ముందు పెట్టిన పాదం వెనక తీయడం నా ఇంటిలో నా ఒంటిలో ఏ నాటికైనా ఏమీ అపశకనము జరిగి ఉన్నది. మాకు ఏమన్నా వీడు సంభవించునా బ్రహ్మదేవుడు కావున వరము ప్రసాదించకయుండునా? ఇది ఇది చిన్న తప్పు కడేది పెద్ద తప్పు. ఈ చిన్న తప్పు పెద్ద తప్పు అంటున్నా. ఎందుకు నీకు ఏనాడు నీ అభిప్రాయం కలగదయ్యా. ఆ శ్రీ మహావిష్ణువు నీ చేతిలో తప్పనిసరి చనిపోతుంది.
ముట్టి ఓయ్ మరి ఎవరు ముట్టియాలి? నేనే ముట్టిస్తాను. నేనే ముట్టిస్తాను. మేడం వాడి మన ఇల్లు కప్ప చెప్తే శుద్ధ ముద్దు ముట్టిస్తున్నా ఇది అప్పది కానీ ముట్టిస్తున్నా మొదలదే కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మొదలు ముట్టించింది కరెక్ట్ అయింది ఇప్పుడు మొదలు ముట్టించింది. నేను ముట్టిస్తున్నా కీర్తిదేవి గర్భవాసము గర్భమే గర్భమురా పిచ్చివాడ. ఏనాడైనా విజయమే కాని ఇది రాత్రి గుండె. ఈ గుండెకు దయా దాక్షిణ్యం అన్నది ఉండదు. ఎందు గురించి అంటే వేరే శత్రుడు మన మీదికి వచ్చాడంటే వాడిని ఉంచడం మన ఇంటిలో లేదు ఒంటిలో లేదు. నీకు కూడా తెలుసా? పిచ్చివాడా నీ వద్దనే ఉన్నారని నీకు తెలియదా? వెళ్ళి వస్తాడు. నగరి లోపల ఎవడైన నన్ను మరచి కృష్ణుడు వేగంగా భిన్నమతలు పట్టుకొని రండు నా యొక్క అయినా ఎవరే కాని మహేంద్ర నగరంలో నన్ను తలచి ముద్రించిన వాడిని కావున సంతోషముగా వాడిని లాలించండు పాలించండు. వాడు ఏది ఎలిగితే అది ఇవ్వండు. ఒకవేళ నా చిత్రము నామము దలచిన వాడిని తండ రెక్కలు విరచి కట్టేసి శిరసాల నేను వచ్చిన తర్వాత వారికి శిక్ష ఇస్తాను. వెళ్ళి వస్తా. లీలావతి నిండు గర్భవతి అతి జాగ్రత్తగా ఉండాలి. అచ్చా నువ్వేం బాధ పెట్టుకోకు. నువ్వు ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నావా నేను కూడా ఎట్లా చూసుకుంటా. ఇప్పటి మాట మళ్ళీ మళ్ళీ వినాలని ఉందిరా. అంటే నువ్వు మాట మార్చకు. నేను ఎందుకు మాత్రమయ్యా అచ్చా మాయా బాబు నీవా నేనా? జోరు నచ్చింది నాకు. అచ్చా నువ్వు అమ్మాయిని ఎంత మంచిగా చూసుకున్నావు. అవును. ఇప్పుడు నాకు అప్పచెప్పిపోతున్నావు కదా. నీకా? ఇప్పుడు నువ్వేమన్నావు? నిన్ను కావలిగా ఉంచాలి. అదే కావాలి మరి నీకు అప్పచెప్పడం ఏంటో? కావాలి అదేనయ్యా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి లీలావతి వచ్చే వరకు మంచిగా ఉండాలి. ఆ సంగతి అంతా నాకు తెలియదా? చూసుకుంటావా? అంటే బొచ్చ ఇరిసి మాట్లాడుతున్నావేంటే అటు వెళ్ళగానే నేనేం చేసినవయ్యా? అంటే అమ్మతో నేను నీ కింద ఎంత అవునవును. సరే కావాలి వెళ్ళి వస్తాను. ఇంకా ఉంది. నందనవనంలో సుందర భవనంలో వెలుగుంది ఈ యొక్క బృందావనము. ఎటు చూచిన మల్లెలు మల్లెలు విరజాతి పుష్పములు ద్రావిడ మంకెల కూర్మిల మందార ఇసుక తిప్పల పైన కావున నెమలి ఎంత నాట్యము వేస్తున్నారు. సరే ఈ వైపున కావున జింకలు మారుతంబుగా ఎగురుతున్నాయి. ఇది మాకు నిలవైన ప్రదేశము మందరాద్రి పర్వతం. దాత విధాత బ్రహ్మదేవ ఇక మీ నుండి ఇచ్చటనే తనవు చాలించడమా ప్రాణము పోకుండగా వరం సంపాదించడమా?
ఈ రెండే నా యొక్క నిర్ణయాలు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం భక్తనమామి సదా శివలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం భక్తనమామి సదా శివలింగం రావణ పరినాశకలింగం రామదగన కరుణ కరలింగం రావణ పరినాశకలింగం రామదగన కరుణ బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం ఓం నమః శివాయ ఓం నమః శివాయ బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం కుంకుమ చందనలేపితలింగం కర్ణపదాచిత శోభితలింగం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలవాసిత శోభితలింగం ఓం నమః శివాయ బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవ దాత విధాత నమో నమః. నీవు దర్శనము ఇవ్వని ఎడల నా యొక్క నెత్తురు ఎముకలు ఇక్కడ శ్మశానములో మసి అయినా పర్వాలేదు కానీ ఈ తపస్సును మాత్రం నేను విడవలేను. దాత విధాత బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవాయ నమః. భక్తాక్షర ఎవరది నేను బ్రహ్మదేవుని. అయినా నా యొక్క తపస్సు భిన్నము చేయడానికి మీ దేవతలందరూ పన్నగము వేయవచ్చును. అయినా నిన్ను బ్రహ్మదేవుడిని నేను ఎలా నమ్మాలి? నీ తపస్సుకు మెచ్చి నేను వచ్చినాను కదా. ఒకవేళ నీవు బ్రహ్మదేవుడి కాకపోతే నీ యొక్క బ్రహ్మలోకి మేము మట్టి చేస్తాము. నేను నేను బ్రహ్మదేవుని కదా. దేవా ఆ. నీకు ఎలాంటి వరము కావాలో కోరుకోండి కదా. ఇచ్చదవా? ఇస్తున్నాను. మాట ఇచ్చి తప్పరు కదా. తప్పను తప్పను తప్పను. అయినా నాకు ఎలాంటి వరము కావాలంటే ఆహా. ఈ భూమి యందు ఆహా. ఆకాశము యందు మనిషి చేత గొడ్డలి చేత మృగము చేత పక్షి చేత సొంతము చేత రాత్రే కాని పగలే కాని మనిషి చేత గాని ఈ గదా దానము చేత గాని ప్రాణము పోకుండా వరము కావాలి. వరమిస్తున్నారు కానీ ఒక 3 హత్యలు చేయకూడదు. ఏమి అవి? ఆయన బ్రహ్మహత్య, శిశు హత్య, గోహత్య ఈ 3 హత్యలు చేయకుండా వెళ్తే ఆయన తప్పనిసరి వరమైన ప్రసాదిస్తున్నారు. ధన్యోస్మి. ఇక మాకు నిలవేనా? సెలవే కదా. ఎవరు నన్ను మించిన వాడు ఒక్కళ్ళు కూడా కలదా?